పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. పోలింగ్ సందర్భంగా వైసీపీ నేతలు దాడులకు తెగబడ్డారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులపై వైసీపీ నేతలు దాడి చేశారు. మల్లమ్మ సెంటర్లో తెలుగుదేశం పార్టీకి చెందిన నేత వాహనాన్ని నడి రోడ్డుపై వైసీపీ నేతలు తగలబెట్టేశారు. పోలింగ్ సందర్భంగా ఉదయం నుంచి హింసాత్మక ఘటనల నేపథ్యంలో నర్సరావుపేట ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు ఇంటి వద్ద భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. అటు వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటి వైపు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. నర్సరావుపేటలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. చూడొచ్చు, పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. పోలింగ్ సందర్భంగా వైసీపీ నేతలు దాడులకు తెగబడ్డారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులపై వైసీపీ నేతలు దాడి చేశారు. మల్లమ్మ సెంటర్లో తెలుగుదేశం పార్టీకి చెందిన నేత వాహనాన్ని నడి రోడ్డుపై వైసీపీ నేతలు తగులుబెట్టారు. పోలింగ్ సందర్భంగా ఉదయం నుంచి హింసాత్మక ఘటనల నేపథ్యంలో నర్సరావుపేట ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు ఇంటి వద్ద భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. అటు వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటి వైపు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. నర్సరావుపేటలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఇక పల్నాడులో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. విజయ చంద్రిక, ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అయితే అమలు కొనసాగుతుంది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుంచి ఈ రోజు సాయంత్రం 7 గంటల వరకు కూడా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. అయితే నిన్న పోలింగ్ ప్రక్రియ సందర్భంగా పల్నాడులో జరిగిన హింసాత్మక ఘటనకు సంబంధించి పోలీసు యంత్రాంగంపై చిన్న కింద స్థాయి అధికారులు పెద్దగా పట్టించుకోకపోయినప్పుడు కూడా పై స్థాయి అధికారులు స్పందించినట్టు కూడా తెలుస్తుంది. నిన్న మాచర్ల సత్తెనపల్లి నర్సాపేట నియోజకవర్గాల్లో అత్యధికంగా వైసీపీ శ్రేణులు చెలరేగిపోయి టీడీపీ వారిపై దాడులు చేయడం, ఏజెంట్లను బయటికి లాగి కొట్టడం, పగలగొట్టడం, వాహనాలు ధ్వంసం చేయడం, తగలబెట్టిన సంఘటనలు అయితే ఈ 3 నియోజకవర్గాల్లో చూసిన పరిస్థితి అయితే ఉంది. అయితే పోలింగ్ ప్రక్రియ అంతా ముగిసిన తర్వాత కూడా నర్సాపేటలో రోడ్డుపైన మల్లమ్మ సెంటర్లో రోడ్డుపైన పార్క్ చేసి ఉన్న టీడీపీ నేతకు చెందిన బొలెరో వాహనానికి నిప్పుపెట్టి తగలబెట్టిన పరిస్థితి అయితే ఉంది. అంతకుముందే ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు కార్యాలయం పైన మోకమ్మడి దాడి చేయడం, ఏనా ప్రతిఘటించి టీడీపీ వాళ్ళు ఎమ్మెల్యే ఆఫీస్ పైన దాడి చేసిన సందర్భం నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమై రబ్బర్ బుల్లెట్లతో కూడా కాల్పులు జరిపిన పరిస్థితి అయితే ఉంది. దీంతో ఒకసారిగా నర్సాపేటలో హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొని ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మరొకసారి గొడవలు అల్లర్లు జరగకుండా ఇద్దరు అభ్యర్థులు టీడీపీ అరవింద్ బాబు ఇంటి ఆఫీస్ వద్ద, అదేవిధంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి కార్యాలయం వద్ద కూడా పోలీసు పికెటింగ్ అయితే గత రాత్రి నుంచి కొనసాగుతుంది. ఎవరు పార్టీ క్యాడర్, పార్టీ నేతలు ఎవరు కూడా ఆఫీసుల వైపు రాకుండా కూడా పోలీసులు కట్టడి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఓడిపోతున్నాడనే భయం, ఓటమి తన కళ్ళల్లోనే కనపడుతుంది. అందుకే ఈ దాడులకు పాల్పడుతున్నారంటూ కూడా ఇప్పటికే టీడీపీ ఇన్ఛార్జ్ టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు అయితే ప్రకటన చేయడం జరిగింది. ఇది వాస్తవం కూడా నర్సాపేట ప్రజల్లో ఒక చర్చ అయితే మొదలైంది. ఇప్పటివరకు అరవింద్ బాబు మెతక సౌమ్యుడు, అతను ఎదుర్కోలేడు పోలింగ్ అనే కోణంలో కూడా ప్రచారం జరిగిన నేపథ్యంలో నిన్న చాలా సమర్థవంతంగా ధీటుగా పోలింగ్ ఎదుర్కొని ఎమ్మెల్యేని ప్రజల చేత తరిమి కొట్టించే పరిస్థితి అయితే నర్సాపేట నియోజకవర్గంలో ఉంది. దీంతో తెలుగుదేశం పార్టీ నర్సాపేట నియోజకవర్గంలో 20 సంవత్సరాల తర్వాత జెండా ఎగరబోతున్నట్టు కూడా అక్కడ స్పష్టంగా అయితే కనిపిస్తుంది. ఇక నర్సాపేటతో పాటు పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా చెదురుమదురు సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. పోలింగ్ అయిపోయిన తర్వాత గత రాత్రి అచ్చంపేట మండలం వేల్పూర్ గ్రామంలో టీడీపీ వర్గీయుల ఇళ్లపై కూడా వైసీపీ వాళ్ళు రాళ్లు కర్రలతో కూడా దాడులు చేసి గాయపరిచిన పరిస్థితి అయితే ఉంది. ఆ గ్రామంలో కూడా పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక తాడికొండ మండలం పొన్నికల్లు గ్రామంలో కూడా మరోసారి అక్కడ గొడవలు జరుగుతున్న నేపథ్యంలో కూడా అక్కడ నిన్న ఓట్లు వేసిన వారిపై కూడా దాడులకు వైసీపీ అర్ధరాత్రి దాడులకు పాల్పడిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూస్తే నిన్న జరిగిన హింసాత్మక ఘటనలో కొద్దిగా సద్దుమరిగినట్టుగా ఉంది. 1-6 ప్రాంతాల్లో దాడులు జరుగుతున్న నేపథ్యంలో కూడా అక్కడ పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేసి అక్కడ గ్రామస్తులకు రక్షణ కల్పించాలని డిమాండ్లు అయితే పై అధికారులకు విజ్ఞప్తుల పూర్వకంగా వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. చిన్నదిగా